మంచిర్యాల జిల్లాలోని దళిత అభివృద్ధి శాఖ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఈ ప్రభుత్వం గత 7 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. గతంలో కనీసం 3 నెలలకు ఒకసారైనా బడ్జెట్ వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 6 నెలలుగా బడ్జెట్ రానటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బడ్జెట్ వస్తే సంబంధిత అధికారులు ఆథరైజేషన్ రాలేదని పెండింగ్లో పెడుతున్నారు. ఆథరైజేషన్ వస్తే బిల్లులు ట్రెజరీకి పంపిస్తే ట్రెజరీలోనే నెలల తరబడి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ట్రెజరీ నుంచి ఎట్టకేకలకు బిల్లులు బయటికి వెళ్తే గౌట్ అప్రూవల్ అంటున్నారు, ఫ్రీజింగ్ అంటున్నారు, రకరకాల పేర్లతో ఇవాళ ఈకుబేర్ అంటున్నారు. రకరకాల పేర్లతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ని ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఇవాళ అతి తక్కువ వేతనాలతోని పనిచేసే ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు 7 నెలలుగా వేతనాలు రాకపోతే ఏమి దీన్ని బ్రతకాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నిత్యము ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పాల బిల్లు, డిష్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, అట్లాగే ఇవాళ హాస్పిటల్ ఖర్చులు, నానా రకాలుగా ఇవాళ ఈ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆర్థికంగా చాలా నష్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ కార్మికులకు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ దళితాభివృద్ధి శాఖలో పనిచేసే పోస్ట్ మెట్రిక్ వర్కర్స్కు కనీసం ఇవాళ జీవో నెంబర్ 60 ప్రకారంగా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, సరైన టైంకు వేతనాలు లేవు. అత్యంత దుర్మార్గంగా ఇవాళ ఈ కార్మికులతోని ఈ రాష్ట్ర ప్రభుత్వము శ్రమ చేయించుకుంటా ఉన్నది. కనుక ఇప్పటికైనా ఈ వర్కర్స్కి అందరికీ ప్రతి నెల 10వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్కు ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారంగా పిఆర్సీని కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.